హలో అందరికీ, వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ బేబీకార్న్ మంచూరియాని చేసుకుందాం. మీరు ఎప్పుడైనా మార్కెట్కి కానీ షాప్ కానీ వెళ్ళినప్పుడు ఈ బేబీకార్న్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా తీసుకొని ఇలా బేబీకార్న్ మంచూరియాని ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే 200 గ్రామ్స్ బేబీకార్న్ని తీసుకొని ఒకసారి వాష్ చేసేసి వీటిని ఎడ్జెస్ కట్ చేస్తూ ఇలా 4 పార్ట్స్లా కట్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా అన్నింటినీ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి సగం వరకు వాటర్ని పోసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతుండగా మనం ముందుగా కట్ చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని వేసి 50% ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఒక స్టెయినర్ సహాయంతో వీటిని పూర్తిగా వంపేసుకొని చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదే గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేద్దాం. అలాగే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి అంతా కూడా పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం పొడి పొడిగా ఉంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఈ బేబీకార్న్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ బేబీకార్న్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని నేను సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటిని సెకండ్ టైం కూడా వేసేసి డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి ఆయిల్ వేడయ్యాక 5-6 వెల్లుల్లిపాయలను, 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. అలాగే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేస్తున్నాను. నేనైతే క్యాప్సికమ్ని సగం వరకే తీసుకున్నాను. సగం గ్రీన్ క్యాప్సికమ్ అలాగే సగం రెడ్ క్యాప్సికమ్ని. ఒకవేళ మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ లేకపోతే ఒకటి మొత్తం గ్రీన్ క్యాప్సికమ్నే వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ టమాటా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ని వేసేసి అంతా కూడా కలుపుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇలా లిక్విడ్లా చేసేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను ముందుగానే రెడీగా పెట్టేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ని వేసిన తర్వాత అంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల సూప్ అనేది చిక్కగా అవుతుంది. ఇందులోకి నేను ఎక్స్ట్రాగా రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోండి. మనం ముందుగా బేబీకార్న్లోకి సాల్ట్ వేసుకున్నాము, సో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. చివరిగా ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని వేసేసి 2 మినిట్స్ పాటు టాస్ చేసుకోండి. ఇలా 2 మినిట్స్ పాటు టాస్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరే. దీన్ని ఇప్పుడు మంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని తింటే అబ్బాబ్బా టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా బేబీకార్న్ మంచూరియన్ ట్రై చేశారా? నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.